హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ అల్లం పచ్చడి చూపించబోతున్నాను. ఇది ఎంతో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దానికోసం బాండీలోకి 4-5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు కప్పు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే హాఫ్ కప్ వరకు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 2 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూనే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి. పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 15-20 వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూ దినుసులు అనేవి మాడకుండా ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే స్పైసెస్ అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. మరికొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు,
అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా పసుపు, కొన్ని వెల్లుల్లి రొమ్మలు ఇవన్నీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు అంతా కూడా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీదే ఉంచి ఒక 5 నిమిషాల పాటు పచ్చడిని ఉడకనివ్వాలి. తర్వాత బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఈ ఇన్‌స్టంట్ అల్లం పచ్చడి దోసల్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ అల్లం పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలరు. అలాగే మన ఛానల్‌లో ఉన్న మిగిలిన రెసిపీస్‌ని కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ కొట్టడం ద్వారా నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.